పోయినా పోయి చేసిపోయిండు. ఈయన తీర్పలేక సత్తాడు. అటు తీర్పాలన్నా మాకు పెట్టుబడి పెట్టాలి. రెండు దాని లేదండి. అంతేనా? ఇప్పుడు తిన్నబాకి కట్టాలి. ఆయన తిన్నబాకి మాకు ఇవ్వాలి. మొన్ననే ఈయన సంసారం మీదకి వచ్చిండు. ఏకసారి మీదకి ఇవన్నీ ఎప్పుడు చదువుకోవాలి? ఆయన మమ్మల్ని సరిదిద్దాలి. బాకీలు ఎప్పుడు కూర్పాలి? మళ్ళా బస్సు ఫిర్యాదించే వచ్చే లాస్ వస్తుంది. రోజుకు 8 లక్షలు 7 లక్షలు వస్తుంది లాసు. ఎట్లా చెప్తాడు? ఎంత వస్తుంది లాస్? మనం చదువుకున్నాం లెక్కలు చదువుకున్నాం అందాజ బట్టి అన్న నేను. అదే రోజుకు 7-8 లక్షలు 7-8 లక్షలు లాస్ వస్తుంది. ఇయ్యాడు తీరుతాడు, అయ్యాడు తీరుతాడు. మన కరెంటు బిల్లు ఉచితేనా? మంచిగా అనిపిస్తున్నాయా పథకాలు? మంచిగా అనిపిస్తున్నాయా పథకాలు? మంచిగా అనిపిస్తున్నాయా? మంచిగా అనిపిస్తాను. అన్ని అమలు అవుతున్నాయి పథకాలు? అయితాను. కాసి అనుకో ముందు అయితానే. కానీ బొచ్చెకి ఆట లేవని కాదు. ఒకసారి 5 మంది ఇయ్యలే ఫస్ట్ లో గెలిచినప్పుడు. అవి ఒకటి లోపల పడిపోయినాయి. ఇప్పటి నుంచి ఇస్తాండు కదా ఇప్పుడైతే మంచిగా వస్తున్నాయి కదా. మాకు దోచిందైతే అది మాకు వచ్చిన ఆలోచన.